యేసు ప్రభువు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో ఉండడం చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబాన్ని మీరు ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. దానికి కారణం ఏంటంటే చాలా మందిని కలుసుకోవాలని, మాట్లాడాలని చాలా ఆసక్తి ఉంటుంది. కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మేము కూడా ప్రతి కార్యక్రమానికి రాలేని పరిస్థితి. కానీ మీరు మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించడం వల్ల మరొకసారి మా సహవాసాన్ని రెన్యూ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలు తర్వాత చాలా మందిని చూచాను. సుమారు కొన్నిసార్లు 30 సంవత్సరాలు తర్వాత కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. భూషణం అంటాడు. ఎస్, ఇది రియల్ సెలబ్రేషన్. విజయనగరము జిల్లా సెలబ్రేట్ చేసినటువంటిది ఒక పండుగ. ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది. గత 40 సంవత్సరాలు జరిగిన పరిచర్య కొంచెం అలా నక్షల్గా మనము కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాం. మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారితో, కోఆర్డినేటర్తో మాట్లాడుతున్నప్పుడు కొన్ని వివరాలు ఇచ్చారు. అయితే నేను ఈ సెలబ్రేషన్లో కూడా చూస్తున్నప్పుడు ఈ జిల్లాలో చాలా మంచి పరిచర్య జరుగుతోంది. చాలా కుటుంబాలు మంచి నిబద్ధతతో దేవుని పని చేస్తున్నట్టుగా నేను గమనించాను. దేర్ ఈజ్ ఏ గ్రేట్ హోప్ ఫర్ ఫ్యూచర్. తప్పకుండా దేవుడు ఇక మిగిలినటువంటి ఆ సెంటర్స్ చాలా త్వరగా రీచ్ అయ్యేటువంటి విధంగా దేవుడు మీకు సహాయం చేయునుగాక. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంటాము. స్టూడెంట్స్, అలాగే గ్రాడ్యుయేట్స్, ఫ్యామిలీస్, స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాను. మరి మన థీమ్ మనము చూసినప్పుడు ద గ్లోరీ ఆఫ్ దిస్ ప్రజెంట్ హౌస్ విల్ బి గ్రేటర్ దాన్ ద గ్లోరీ ఆఫ్ ద ఫార్మర్ హౌస్ సేస్ ద లార్డ్ ఆల్మైటీ. మరి ఈ థీమ్ని దృష్టిలో ఉంచుకొని 3 ప్రాముఖ్యమైన అంశాలు మరలా ఆలోచించాలని మరి కమిటీ వారు సూచించారు. రిమెంబర్, రిజాయిస్ అండ్ రీబిల్డ్. నిన్న కొంతవరకు నేను రిమెంబర్ అండ్ రిజాయిస్ అనేటువంటి అంశాలు కొంచెం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి సెలబ్రేషన్ అట్లీస్ట్ ఒక 2 full days ఉంటే కొంచెం ఇంకా సాఫీగా చాలామంది షేర్ చేసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు. అలాగే వాక్యం కూడా మేము కొంచెం మీకు మేము అనుకున్నంత చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఇప్పుడున్న షెడ్యూల్ని బట్టి నాకు ఇచ్చిన సమయాన్ని చాలా మట్టుకు నేను తగ్గించుకుంటున్నాను. ఎందుకనంటే ఈ సమయానికి మనం ముగించుకోవాలి అసలు. కానీ అప్పుడు మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి చాలా త్వరగా నేను ముగిస్తాను. అయితే ఆల్రెడీ నేను కొన్ని అవుట్లైన్స్ ఇచ్చాను. వాటి మీద నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం మీ మనసులో ఈ రీబిల్డింగ్ అనేటువంటి అంశాన్ని మరి దేవుని యొక్క కృపను బట్టి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవుడా,
నీవు ఈ సెలబ్రేషన్ను ఎంతో విజయవంతంగా నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీ దాసుడినైన నేను, నీ బిడ్డలు ముందు నిలబడి ప్రభా నీ వాక్యము మేము ధ్యానించేటప్పుడు దేవా నీవే నాతో మాతో మరి తండ్రి నీవు అనుకున్నటువంటి కొన్ని సత్యాలు మాకు బయలుపరిచి జ్ఞాపకం చేసి మమ్మల్ని ప్రోత్సహించి నువ్వు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా నుండి నేను ఈ అంశాలు తీసుకున్నాను. ఎందుకనంటే హగ్గై మరి నుండి తమ్ముడు శ్రీనివాస్ గారు కొంత మనకు షేర్ చేశారు కాబట్టి మనకు తెలుసు ఈ కాంటెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే, యెరూషలేమును ఓడించి లేదంటే పతనం చేసి మరి అక్కడ ఉన్నటువంటి జనుల్ని తీసుకెళ్ళిపోయినటువంటి సంగతి మనము చూస్తాం. అయితే దఫదఫాలుగా దేవుని బిడ్డలు మరలా తిరిగి వచ్చి జెరుబ్బాబెలుతో కొందరు, యజ్రాతో కొందరు మరి ఆయా సందర్భాల్లో వచ్చి మరి ఆ టెంపుల్ని కానీ లేక ఆ సిటీని కానీ కట్టడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఆ వాల్స్ మాత్రం ఇంకా అలా ఉండిపోయినాయి. అలాగే అక్కడ ప్రజల యొక్క స్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. దేర్ ఈస్ డిసార్డర్. అదే సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి. చాలా దుస్థితి అక్కడ ఉంది. అలాంటి సమయంలో ఒక గ్రాడ్యుయేట్కి ఒక కాల్ వచ్చిందనమాట. అది ఫస్ట్ ఆలోచన నాకు, కాలింగ్ టు రీబిల్డ్. ఒక గ్రాడ్యుయేట్ ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన చాలా మంచి జాబ్, రాజు దగ్గర ఉండేటువంటి జాబ్ అది. ఇక తను చాలా సౌఖ్యంగా ఉండగలిగేటువంటి ఒక జాబ్లో ఉన్నాడు. అయితే దానికి ఒక న్యూస్ వచ్చిందనమాట. అదేంటంటే ఒక కాల్, మరి ఆ పట్టణం నుంచి కొంతమంది వచ్చి అక్కడ ఉన్నటువంటి దుస్థితి వారు తెలియచేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నింద పాలవుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఆ వాల్స్ అన్ని కూడా చాలా చిందరవందర అయిపోయి ఉన్నాయి. అనంటే అంత సౌఖ్యంగా ఉన్నటువంటి ఈ నెహెమ్యా తన యొక్క గుండె బద్దలైందనమాట. ఏమాత్రం కూడా నాకెందుకులే అనుకోవట్లేదు. దానిని ఎలా తీసుకున్నాడంటే ఒక కాల్లా తీసుకున్నాడు. తను ఒక పిలుపు, దైవ పిలుపు. ఈరోజు మన జిల్లా అంతా చూస్తుంటున్నప్పుడు విద్యార్థులుగా, గ్రాడ్యుయేట్స్గా, కుటుంబాలుగా మనం ఎన్నో సందర్భాల్లో విద్యార్థుల పరిస్థితులు చూస్తూ ఉన్నాం. చిన్న స్కిట్లు కూడా వేశారు. అంటే ఒక స్టూడెంట్ని బైబిల్ స్టడీకి తీసుకురావడం అంటే ఎంత ఛాలెంజింగ్ ఉందో ఈ రోజున. అది చాలా వాస్తవమైనటువంటి సంగతి. అది పేరెంట్స్, క్రిస్టియన్ పేరెంట్స్ పంపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రసవ వేదన. ఓ గ్రాడ్యుయేట్ ఫ్యామిలీ తోటి మాట్లాడుతున్నప్పుడు ఈ సెలబ్రేషన్లోనే ఓ చెల్లి చెప్తా ఉంది, అన్న ఒక స్టూడెంట్ని ప్రభు దగ్గరికి నడిపించడం అంటే ఆయన దేవుని వాక్యంలో రాశాడు కానీ అదేదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈరోజు అని అన్నారు. ఈరోజు ఒక స్టూడెంట్ని ప్రభు దగ్గరికి నడిపించడం అంటే ఆ ప్రసవ వేదన లాంటి ఎక్స్పీరియన్స్ కనబడతా ఉంది ఈరోజు. అయితే నెహెమ్యా ఆ వేదనతోటి కూర్చున్నాడు, ఆలోచించాడు. తను జీవితం అంతా కూడా తల్లడిల్లిపోయింది. ఏం చేయాలి? ఒక పిలుపు నా దగ్గరికి వచ్చింది. అయితే
దేవుని యొక్క పిలుపు దేవుని బిడ్డల దగ్గరికి వస్తుంది, సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వస్తుంది, యథార్థ హృదయుల దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యములో 2వ దినవృత్తాంతాలు 16:9 ఇలా ఉంది, తన యందు యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి గురించి కనపడుతుంది. ఆయన దృష్టి చూస్తూ ఉంది. ఈరోజు ఒక విద్యార్థి కావాలి, ఒక గ్రాడ్యుయేట్ కావాలి, ఒక కుటుంబం కావాలి, ఒక స్టాఫ్ కావాలి. హృదయం పగలగలిగేటువంటి బిడ్డలు కావాలి దేవుని యొక్క సేవ చేయటానికి. నెహెమ్యా అలాంటి వ్యక్తిగా కనబడ్డాడు. దేవుడు ఒకరోజు ఒక జనాంగాన్ని చూచి ఆయన గుండె బద్దలైంది. ఆయన వాళ్ళ మొర్ర విన్నాడు, వాళ్ళ యొక్క పరిస్థితులు గమనించాడు. దిగి వచ్చాను అని అన్నాడు. ఆయనకు మోషే అనేటువంటి ఆయన కనబడ్డాడు. మోషేని పిలిచాడు, ఇదిగో రా, నిన్ను పంపుతాను, నువ్వు వెళ్ళాలి, నిన్ను ఫరో యొద్దకు పంపించదను. ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలి. ఇది పిలుపు. అనేక సందర్భాల్లో మనకు పిలుపు కనబడుతూ ఉంది, కానీ మనము నెహెమ్యాలాగా స్పందించటం లేదు. ప్రభు ఒకసారి ఆ జనాంగాన్ని చూచాడు. చూసినప్పుడు ఆయనకి ఎలా కనబడదంటే, వారు కాపరి లేని గొర్రెలలాగా ఉన్నారు అన్నాడు. మనకి ఈరోజు చాలా భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఎలా కనబడుతున్నారు వాళ్ళు మనకి? పర్వాలేదు అనుకుంటున్నామా? లేక ఆ పిలుపు నిన్ను పిండుతుందా? నిన్ను విరగొడతా ఉందా? నలగొడతా ఉందా? అయితే నెహెమ్యాను అయితే మటుకు తల్లడిల్లా చేసిందని మనము గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్, కంపల్షన్ టు ప్రే. అయితే అతడు ఊరుకోనలేదు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆ గ్రంథంలో మనకు సుమారుగానే ఒక 10 సార్లు ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ యెరూషలేము పరిస్థితి, డిసార్గనైజ్డ్ పీపుల్, డిఫెన్స్లెస్ సిటీ విత్ నో వాల్స్, ఇది అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి ఆ పరిస్థితిని గురించి ఏం చేయాలా అనంటే, తన ఏదో పెద్ద ప్లాన్స్ ఆలోచించలేదు. తన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, దేవుడు మాత్రమే ఈ పరిస్థితులను మార్చగలడు. కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నాడు. అదే, నా నామము పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తన పాపాలు ఒప్పుకొని నన్ను వెదకి వారు నా సన్నిధికి వచ్చినట్టయితే, నేను ఆకాశంలో నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి నేను వారి దేశాన్ని స్వస్థపరిచేదను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మారాలంటే దేవుని బిడ్డల దగ్గరే ఉంది ఆ రహస్యం. ప్రభువుని నమ్ముకున్నటువంటి విద్యార్థుల దగ్గరే ఉంది ఆ రహస్యం. ప్రభువుని నమ్మినటువంటి గ్రాడ్యుయేట్స్ దగ్గరే ఉంది ఆ రహస్యం. కుటుంబాల దగ్గరే ఉంది ఆ రహస్యం. దైవజనుల దగ్గరే ఉంది ఆ రహస్యం. మనము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుడు కార్యాలు చేయగలిగేటువంటి దేవుడు. కాబట్టి 11వ వచనంలో నెహెమ్యా దేవుని ఎదుట మొర్ర పెట్టాడు అని.
పాపాలు ఒప్పుకున్నాడు. ప్రభువా మా బలహీనతలను క్షమించు అన్నాడు. చాలా దినాలు ప్రార్థించాడు. మౌర్ ఫాస్టెడ్ అండ్ ప్రేయడ్. ఇన్ని రకాలుగా తాను దేవుని సన్నిధికి వచ్చాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు ప్రార్థన పరిస్థితులను మార్చును. అంతే. మన యుఎస్ఏలో ఉన్నటువంటి అనుభవం ఇదే. మన ఫౌండేషన్ చాలా గొప్ప సంగతులు మీద వేశారు. ప్రార్థన, విశ్వాసం, అలాంటి వాటి మీద కట్టబడింది ఈ పరిచర్య. ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఏ సంస్థ అయినా సరే మొదలుపెట్టి ఒక 25 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎన్నో రకాల సమస్యలు తోటి సతమతమై కొన్నిసార్లు అది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు యుఎస్ఏలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా దీనిని నిలబెట్టాడు. కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనా వీరులు ఈ సహవాసంలో ఉన్నారు. అవును. ఈ దినమందు 11వ వచనంలో 1వ అధ్యాయం, నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు అంటే రాజు అన్నమాట నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నేను బతుమాలుచున్నానని ప్రార్థన చేశాను. ప్రభువా, ఇదిగో నెక్స్ట్ నా ముందున్నటువంటి సవాల్ ఏంటంటే రాజు, ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను, అతడు నా యందు దయ చూపాల. ప్రార్థన మొదలుపెట్టాడు. అడుగు పెట్టి అడుగు. చూడండి ఎన్ని చక్కటి ఆ అనుభవాలు చెప్తున్నారో. అడుగు పెట్టి అడిగినప్పుడు దేవుడు ఏం కార్యాలు చేశాడు అనేటువంటిది. చాలా స్థలాల్లో మన రాష్ట్రం అంతా స్టే అండ్ సౌండ్ అనేటువంటి ఒక మంచి ప్రోగ్రాం చేసినప్పుడు ఎన్నో మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఆ రోజు మాత్రమే కాకుండా దఫదఫాలుగా అది కంటిన్యూ అవుతుంది. అనేక ప్రాంతాల్లో మీరు కూడా ఆ పని ఇప్పటికే కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంచిది. మీరు విశ్వాసంతో అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా కూడా ఆయన ప్రార్థించాడు, ప్రభువా ఈయన మనస్సు మార్చు, నా మీద దయ చూపించేటట్టు నువ్వు చేయాలి అని చెప్పి ప్రార్థన. యుద్ధం వచ్చింది. మోషే అమాలేకీయులు వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు. అయితే మోషే తన చేతులు పైకెత్తాడు అని రాయబడింది. చేతులు పైన చూపించినంత కాలం ఇశ్రాయేలులకు జయము. మోషే చేతులు దించితే చాలు అమాలేకీయులకు జయము. ఇది ఎంత గొప్ప సత్యం అండి. మనము ప్రార్థనలో ప్రభువు మీద ఆధారపడినంత కాలం దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. మనము ప్రార్థన చేసినప్పుడు సాతానుడు భయపడతాడు. మనం ప్రసంగం చేసినా భయపడ్డు, నువ్వు ఏ కార్యం చేసినా భయపడ్డు. కానీ ప్రార్థన చేసినప్పుడు సాతాను వణుకుతాడు. అందుకనే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మన సహవాసాల్లో ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్స్, ఇవన్నీ కూడా మన సహవాసంలో గొప్ప విజయానికి కారణాలు. మార్టిన్ లూథర్ గొప్ప సంస్కర్త, ఆయన అన్నాడు, ఇఫ్ ఐ షుడ్ నెగ్లెక్ట్ ప్రేయర్ ఫర్ అ సింగిల్ డే ఐ విల్ లూజ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఫైర్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. ఒక రోజు ప్రార్థనను కానీ నేను నిర్లక్ష్యం చేశానా, ఆ యొక్క విశ్వాసం అనేటువంటి ఆ యొక్క అగ్నిని నేను పాడు చేసుకుంటాను. ఇక నా జీవితంలో ఆ రోజు చప్పగా ఉంటుంది, ఉద్యోగం ఉండదు. ఎలాగుంది
మన యొక్క ప్రార్థన జీవితం మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. కరేజ్ టు యాక్ట్, కరేజ్ టు యాక్ట్. మనము ప్రార్థిస్తాము, అంత మాత్రాన సరిపోదు. ప్రేయర్ షుడ్ ఫాలో యాక్షన్. అది మన ప్రార్థనలు వెంటనే పని మొదలు పెట్టవలసినటువంటి అవసరత మనకు కనబడతాం. నెహెమ్యా ఒక ధైర్యంతో కూడినటువంటి పని చేయాల్సి ఉంది. అదేంటంటే రాజు దగ్గర ఈ మనవి చెప్పాలి. అది సామాన్యమైనటువంటి పని కాదు. మనం కూడా దేవుని యొక్క పని చేసేటప్పుడు చాలా సార్లు భయపడేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఈ దినాల్లో ఒక హాస్టల్కి వెళ్ళాలంటే భయము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ మనము దేవుని కొరకు ధైర్యంతో సేవ చేసేటువంటి ఆ యొక్క యాక్షన్ మనం ఎప్పుడైతే చేస్తామో, ఒక డోర్ మూసుకుంటే మరొక డోర్ దేవుడు తెరుస్తాడు. దాని కొరకు మనము కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు అలాంటి అవకాశం ఇస్తాడు. కాబట్టి 2వ అధ్యాయంలో ఆయన రాజు ఎదుట నిలబడ్డాడు. ఒక రోజు రాజు చూడనే చూశాడు. ఏంటి నెహెమ్యా ఇలా ఉన్నావు, నీ ముఖం విచారంగా ఉందండి. ఆ మాట చెప్పడం చాలా డేంజర్ అది. ఎందుకనంటే రాజు దగ్గర ఎవడ కూడా విచారంగా ఉండకూడదు. నెహెమ్యా మాత్రం విచారంగా ఉన్నాడు. అది ఒక రకంగా ధైర్యంతో కూడింది. అది రాజు అడిగాడు, ఏంటి నువ్వు అలాగున్నావు అనంటే, మరి నేను విచారంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? చాలా ధైర్యంతో తన విషయం సబ్మిట్ చేశాడు. దేవుడు సహాయం చేశాడు. వెంటనే అవకాశాలు ఓపెన్ అయిపోయినాయి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ధైర్యం చేశాడో, దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడు. అంతే, దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? నెహెమ్యా దేవుని మీద ఆధారపడినటువంటి ఒక వ్యక్తి. నెహెమ్యా ఫోకస్ ఆన్ గాడ్స్ గ్రేట్నెస్ అండ్ హిస్ ప్రామిసెస్. మన మీద, మనకున్నటువంటి రిసోర్సెస్ మీద మనం ఆధారపడే వాళ్ళం కాదు. మన గొప్ప దేవుడి మీద మనం ఆధారపడతాం. ఆయన వాగ్దానాల మీద మనము ఆధారపడతాం. అవును, ఒకప్పుడు యుఎస్ఐ, ఏపీ ఆ ప్రారంభ దినాల్లో అక్కడ ఒక స్థలము మన పెద్దలు సంపాదించారు. అక్కడ ఒక స్టడీ సెంటర్ కట్టడానికి. ఇప్పుడున్న నంబూరు సెంటర్, ఆ టైంలో నేను కూడా కమిటీలో ఉన్నాను. అయితే ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకున్నాం. కన్స్ట్రక్ట్ చేయటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము, కమిటీ లేదంటే అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరం కూడా. కాబట్టి ఎలాగైనా ముగించేయాలనుకున్నాం. అయితే అప్పుడు స్టేట్ సెక్రటరీ గారు కృష్ణయ్య గారు యూకే వెళ్ళాడు ఒక కార్యక్రమం మీద. అక్కడ ఒక సంస్థ వాళ్ళు కనబడ్డారు. ఈయన ఈ సంస్థలో ఉన్నటువంటి నీడ్స్ వాళ్ళు అడిగితే చెప్పాడు, మాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, మేము అది చేయబోతున్నాం అంటే ఎంత అవుద్దని అన్నారు. ఇదిగో ఇంత అవుద్దని చెప్పాడు. అంతేనా? అదైతే మేము ఇమీడియట్గా ఇచ్చేస్తాము అలా అన్నారు. ఈయన చాలా ఆనందంగా వచ్చేసారు. వచ్చి ఆయన మా ముందు పెట్టాడు కమిటీలో. చాలా ఆనందపడ్డాం అందరం కూడా. సరే బాగుంది, ఏం చేయాలనంటే ఒక అప్లికేషన్ పంపించాలా అని అన్నారు. ఒక అప్లికేషన్, చిన్న రిక్వైర్మెంట్ అనమాట. అప్పుడు అందరం ఆలోచించుకున్నాం, మనము మన అవసరతలను బట్టి మన కుటుంబానికే మనము తెలియచేస్తాము.
బయట వారికి ఎప్పుడు కూడా మన అవసరతలు తెలియచేయము. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? చిన్న అప్లికేషన్ బయట వాళ్ళకి ఇవ్వాలా. అదే ఇస్తే కొన్ని లక్షలు వస్తాయి. ఆ ఒక 4-5 నెలల్లో బిల్డింగ్స్ అని అయిపోతాయి. ఫెయిత్ పాలసీ మా ముందుకు వచ్చింది. ఏ పాలసీ మీద మీరు పని చేస్తున్నారు? మేమందరం ఆలోచించి అప్పుడు ఉన్నటువంటి పెద్దలంతా ఒక్కసారి అడిగాం, అన్నా ఇలాంటి అవకాశం ఉంది, మాకు కూడా కొంచెం ఒక ఛాలెంజ్ కనబడుతుంది, మన ఫెయిత్ పాలసీ దీనికి ఏమైనా కొంచెం అడ్డు వస్తుందా అంటే వాళ్ళు చెప్పారు, మీకే ఒకవేళ ఇలాంటి మ్యాన్షన్స్ కానీ కార్లు కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఇవ్వదలుచుకుంటే మేము ఎప్పుడో ఇచ్చేవాడు. కానీ మీకు ఇచ్చింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మేము కాపాడుకున్నాం, మీకు ఇచ్చాం. మీరు కాపాడుకుని మీ తర్వాత జనరేషన్కి అందించండి. యుఎస్ఐ చేసే పని ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని అందించడం. అది ఈ కాన్ఫరెన్స్ ఇప్పుడు ముగించబడుతుంది. కమిటీ వారికి ఒక ఛాలెంజ్గా ఉంటుంది అనమాట. నేను చాలా కమిటీల్లో పనిచేశాను, చాలా కాన్ఫరెన్స్ల్లో చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండేవాడిని. కాన్ఫరెన్స్ అయ్యేటప్పటికి చివరి ఘట్టం వచ్చేటప్పటికి ఫైనాన్స్ వస్తూ ఉంటుంది. ఎలా బిల్లులు చెల్లించి బయటికి వెళ్ళాలి అది చాలాసార్లు. కానీ దేవుని అద్భుతమైనటువంటి కృప, దేవుడు ఎప్పుడు కూడా సర్ప్లస్ లో ఉంచి బయటికి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాస మార్గంలో ఒక ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంటే మరొక ఎక్స్పీరియన్స్ మరొకలాగా ఉండేటువంటి పరిస్థితి దేవుడు రానయ్యాడు. విశ్వాసం. కాబట్టి నెహెమ్యా దేవుని యొక్క ఆ బలం మీద ఆధారపడినటువంటి వ్యక్తి, దేవుని వాగ్దానాలు మీద ఆయన ఆధారపడినటువంటి వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాం. అయితే చాలా ఛాలెంజెస్ వచ్చాయండి. ఆ ఛాలెంజెస్ లో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒక నాయకుడు, ఒక కమిటీ ఎప్పుడు కూడా మిగిలినటువంటి కమిటీస్ని లేదంటే సమాజాన్ని ఎప్పుడు కూడా దేవునిలో ప్రోత్సహించడం చాలా అవసరం. చూడండి నెహెమ్యా ఎలా ప్రోత్సహిస్తున్నాడు. 4వ అధ్యాయం 14వ వచనం, జనులతో మీరు భయపడకండి, మహాగణుడు భయంకరుడు నాకు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఇది వెంటాడుతా ఉంది మనల్ని, జ్ఞాపకం చేసుకోవడం. అదే జ్ఞాపకం చేసుకోండి మీ దేవుణ్ణి. ప్రజల పక్షంగా మీరు యుద్ధం చేయండి. క్లియర్ విజన్. చివరకు వచ్చేస్తున్నాం. దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. దర్శనం లేకుండా మనము ఈ సేవ చేయలేం. లేకపోతే ఈ పని ఎలా ఉంటుందంటే చాలా బర్డెన్సమ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే యేసు ప్రభు సిలువ మోసుకుని వెళ్తుంటున్నప్పుడు ఆయన మోయలేక తడబడి పడిపోతున్నాడు. అప్పుడు ఆ రాణు వారు ఏం చేశారంటే ఎవడన్నా మోసేవాడు ఉంటే మంచిది అనుకున్నారు. అక్కడ కనబడ్డాడు ఒకడు, సీమోన్ అనేటువంటి ఆయన. వాడిని పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చారు. సిలువెత్తుకోరా అన్నారు. కొంతసేపు సహాయం చేయి అన్నారు. ఆ సిలువు తీసి వాడి మీద పెట్టారు. బహుశా వాడు అరే ఎందుకు వచ్చాను రా నేను ఈ ప్రక్కకి అని అనుకుని ఉంటే అది వేరే ఉద్దేశం. ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ అక్కడ సిచ్యుయేషన్ మాత్రం బలవంతంగా సిలువు తీసుకెళ్ళి అతను భుజం మీద పెట్టారు. కానీ ఆడ ఎంత అదృష్టవంతుడు. ఒక చరిత్రలో ప్రభు యొక్క సిలువను ఒక సమయం వచ్చినప్పుడు మోసాడు. యుఎస్ఐలో ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నావా, అరే నేను ఇలా సెక్రటరీగా ఉన్నందువల్ల ఇంత భారంగా ఉంది, అందరూ చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారు, చివరికి వచ్చేటప్పటికి నాకు చాలా బర్డెన్సమ్గా ఉంది,
అనిపిస్తుందా? ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? దర్శనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీకు దర్శనం ఉంటే అది ఎంతో ప్లెజెంట్ గా ఉంటుంది నువ్వు చేసేటువంటి వర్క్. వేర్ దెర్ ఇస్ నో విషన్ పీపుల్ పెరిష్. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు. నెహెమ్యాకు చాలా క్లియర్ కట్ దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంతో ఆయన పని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఒక్కడే పని చేయటం లేదండి, అందరితో షేర్ చేస్తున్నాడు ఆ దర్శనం. చూడండి 2వ అధ్యాయం 17-18. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు ఎట్లు కాల్చబడెనో అగ్ని చేత మీరు చూచి ఉన్నారు. నేను చూశాను, మీరు కూడా ఇప్పుడు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము ప్రాకారమును మరలా కట్టుదాము రండి. కమ్ లెట్ us బిల్డ్, లెట్ us రీబిల్డ్. ఇంకా ఎన్ని స్థలాలు ఇంకా అన్రీచ్డ్ సెంటర్స్ గా ఉంటున్నాయి. రీచ్డ్ సెంటర్స్ అని బట్టి చాలా ఆనందంగా ఉన్నాం, కానీ వాట్ అబౌట్ అన్రీచ్డ్ సెంటర్స్? గత 30 సంవత్సరాలుగా ఏమైనా ఒక స్థలము రీచ్ అవ్వకుండా ఉండిపోతుందా? ఉండిపోతే అది నీ ప్రార్థన, నీ యొక్క పరిచర్య జీవం ఉందని నువ్వు గమనించాలి. ఈరోజు నువ్వు ప్రార్థించాలి ఆ ప్రదేశం గురించి. నీ కొరకే ఆ ప్రదేశం అలా ఉంది. నీవు గాని ప్రార్థిస్తే, నువ్వు గాని పని చేస్తే ఆ స్థలం చాలా త్వరలో రీచ్ అయిపోతుంది. ఏమో దేవుడు ఎవరితోటి ఏ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. ఆ సెంటర్స్ గురించి మనము ఈరోజు మరలా తిరిగి పునః ప్రతిష్ఠ చేసుకోవాల్సినటువంటి దినాలు ఇవి. అవును, యుఎస్ఐ పరిచర్య దర్శనంతో ప్రారంభించబడింది. ప్రొఫెసర్ ఏనా గారు కుటుంబం, దేవుడు ఆయనకు ఒక చక్కటి దర్శనం ఇచ్చాడు. కళాశాల విద్యార్థులను ప్రభులోకి నడిపించడం, శిష్యులుగా చేయటం, వాళ్ళని చక్కగా వాళ్ళ పనికొచ్చేటట్టు తీర్చిదిద్దడం, భవిష్యత్తులో సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా ఉండేటువంటి విధంగా వారి వెనక ఉండి పని చేయటం. ఆయనకు చాలా క్లారిటీ ఉంది ఆ దర్శనం. అందుకే చాలా తక్కువ మందితో ప్రారంభించాడు, ఇంట్లో ప్రారంభించాడు. పూర్వమేమో ఒక ప్లేస్లో, ఒక కాలేజ్ సెంటర్లో ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ ఉంటే ఆ సెంటర్ రీచ్డ్ అనేవాడు అన్నమాట. ఒక్క ఫ్యామిలీ ఒక కాలేజ్ సెంటర్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటే చాలు, అది రీచ్ అయినట్టే లెక్క. ఎందుకంటే వాడు ఖాళీగా ఉండడు, గోళ్ళు గిల్లుకోడు, వాడు సొంత పనుల మీద ఉండడు, దేవుని పనిలో ఉంటాడు, దేవుని కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ చిన్న కుటుంబం ప్రారంభించినటువంటి ఆ చిన్న పరిచర్య ఈరోజు మన దేశమంతా కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, ఎక్కడికి వెళితే అక్కడ, చింతపల్లిలో, అడ్డతీగిల్లో, అంటే ఈ ప్లేసులన్నీ, అరుకులో, ఇవన్నీ కూడా కొంచెం వెనకబడిన ఏజెన్సీ ప్రాంతాలు నేను చెప్పేవి. అలాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు యుఎస్ఐ పరిచర్య కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఉంది. ఈ కారణం ఏంటి అనంటే దర్శనం. దర్శనం ఉంది. రాబర్ట్ పియర్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, బాబ్ పియర్స్ అంటారు ఆయన. వరల్డ్ విజన్ ఫౌండర్ ఆయన. ఆయన ఒకసారి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే ఓ పాస్ట్ గారు ఓ చిన్న పిల్లలను తీసుకొచ్చి వీళ్ళు ఆర్ఫన్స్ అండి, కొంచెం వీళ్ళకి ఏదైనా సహాయం చేయండి అన్న. అయితే ఏం చేయాలా అని అనుకుని ఏదో $10 తీసి ఇదిగో
వాళ్ళకి సహాయం చేయండి అన్నాడు. అయిపోయింది అందరితో. వాడి దేశం వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ దేశం వీళ్ళు ఉన్నారు. కానీ ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆ బాబు పియర్స్ అన్నటువంటి ఆయనకి నిద్ర పట్టడం లేదు. ఆ చిన్నపిల్లలు గుర్తొస్తున్నారు, ఆ ఆర్ఫన్స్ గుర్తొస్తున్నారు. ఇది పని కాదు అనుకున్నాడు. ఓ చిన్న హోమ్ స్టార్ట్ చేశాడు. తన విజన్ ని చాలా మందితో పంచుకున్నాడు. అది ఈరోజు ఒక వరల్డ్ క్రిస్టియన్ హ్యూమనిటోరియన్ ఆర్గనైజేషన్ గా ఉంది. మన ఇండియాలో కూడా చాలా పనిచేసింది. మన గవర్నమెంట్ వల్ల కొన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో కొన్ని సెంటర్స్ మూసివేశారు. కానీ ఆయన హృదయంలో ఏం జరిగిందో ఒకసారి ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? లెట్ మై హార్ట్ బీ బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ప్రభువా, నీ హృదయాన్ని ఏదైతే పగలగొడుతుందో అదే నా హృదయాన్ని కూడా పగలగొట్టని అన్నాడు. ఈరోజు ఆయనకు ఆ ఆర్ఫన్ పిల్లలను గురించినటువంటి ఆ విషయం చూచినప్పుడు తన హృదయం పగిలిపోయింది. ఈరోజు విద్యార్థులను చూస్తే మన హృదయాలు పగులుతున్నాయా? పగిలితే మనము సామాన్యంగా ఉండం. వాళ్ళ కొరకు తప్పకుండా మనం పనిచేద్దాం. చివరగా కమిట్మెంట్ టు గో. దేవుని యొక్క పనికి ఒక నిబద్ధతతోటి ముందుకు వెళ్ళడం. ఆటంకాలు ఉంటాయి. సన్బల్లట్ టోబియో వచ్చేసారు సీన్లోకి. వాళ్ళ పనిని అడ్డుకుంటా ఉన్నారు, హేళన చేశారు, తృణీకరించారు. మీరు చేసే పని ఏంటి అన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటానికి మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక టీం వర్క్. ఇదేదో ఒక్కళ్ళు చేసే పని కాదండి, ఇది మహోద్యమం. అందరూ కలిసి చేసేటువంటి సేవ. అందరూ కలిసి పనిచేశారు. అందులో ఎవరున్నారో తెలుసండి? ప్రధాన యాజకులు, డాక్టర్స్, బంగారం పనిచేసేవాళ్ళు, వర్తకులు, స్త్రీలు అందరూ కలిసిపోయారు. యుఎస్ఏ కూడా అలాంటిదే. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ అందరూ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి వాళ్ళ పని చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు ఈ విజయనగరం జిల్లాలో ఎంత గొప్ప సమూహాన్ని ఈరోజు మనం చూడగలిగాం. అంతటితో తృప్తి పడకూడదు అంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా చాలా పని మన ముందు ఉంది. ఆ పనిలో మనము ముందుకు సాగాలి. ఇంకా ఎలా చేశారని తెలిసే వాళ్ళ పని కష్టపడి పని చేశారు. అంటే ఏదైనా ఒక గంట లేజర్గా ఉందంటే అప్పుడు చేయలేదు వాళ్ళు. ఏదో కొంచెం ఏం చేయాలో తోచట్లేదు కాబట్టి ఈ పని ఏదైనా చేద్దామా అనుకోవట్లేదు వాళ్ళు. ఎలా చేశారో తెలుసా? సాక్రిఫిషియల్ గా చేశారు. 4వ అధ్యాయం 21. మేము పని యందు ప్రయాసపడితిమి, ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటలు పట్టుకుని పనిచేశారు. మొదటిది కలిసి పనిచేశారు, తర్వాత ప్రయాసపడ్డారు. మూడోది ఏం చేయారో తెలుసండి? హృదయపూర్వకంగా పనిచేశారండి. నేను ఎందా చెప్పని చూసారు, యేసు ప్రభు సిలువ వేస్తే ఆయన చాలా భారంగా నడిచినట్టు కాదు. ఎలాగా చేశారు? హృదయపూర్వకంగా పనిచేశారు. 4వ అధ్యాయం 6వ వచనంలో పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను. అదే గనుక మేము గోడను కట్టుచుంటుమి. పని చేయాలనేటువంటి మనసు ప్రతి ఒక్కరికి ఉందండి. తర్వాత నెహెమియా 4:19 ఒక మాట కనబడుతుంటది. అదేంటి తెలుసా? వాళ్ళు చేసే పని ఎలాంటిదో వాళ్ళు గ్రహించుకున్నారు. అదేంటంట? మేము చేయు పని గొప్పది. ఈరోజు ఒక విధంగా యుఎస్ఐ పరిచర్య చాలా గొప్పది.
మన దేశాన్ని ప్రేమించి దేవుడు ఈ చక్కనైనటువంటి విజన్ని మన పెద్దలకు పూర్వీకులకు ఆయన ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేశానికి ప్రయోజనం రావాలని, దేశం బాగుపడాలని. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా యుఎస్ఐ వంక చూస్తున్నాయి. మాకు మంచి పాస్టర్స్ కావాలా, రక్షించబడిన పాస్టర్స్ కావాలా అని సంఘాలు చూస్తున్నాయి. మిషనరీలు కావాలి ఆ కొండల్లోకి కోయల్లోకి వెళ్ళడానికి అని మిషనరీ సంస్థలు చూస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాలా డిపార్ట్మెంట్స్ చూస్తున్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. యుఎస్ఐ నుంచి వచ్చినటువంటి ఆ ప్రొడక్ట్ చాలా క్వాలిటీ ప్రొడక్ట్, అది కావాలి మాకు అన్నట్టుగా. అలా రావాలంటే మనం ఇప్పుడు వాళ్ళని తయారు చేయాలి. యుఎస్ఐ ఒక కార్ఖానా, ప్రొడ్యూసింగ్ సెంటర్. ఇది ఎప్పుడు తయారు చేయడమే మంచి సరుకుని. అలా ఉన్నప్పుడు అనతి కాలంలోనే దేవుడు చక్కగా మరి చేస్తాడు. చివరకు వచ్చేటప్పటికి నెహెమ్యా పెర్జర్వ్డ్ టిల్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్. పని ప్రారంభించాడు, పని చివరి వరకు అయ్యే వరకు స్థిరంగా నిలబడ్డాడు అంతే దాని మీద. అంతే. ఏం జరిగింది? 15వ వచనములో 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. దేవునికి స్తోత్రం. ఒకరోజు మనం ఒక జయ జెండా ఎగరవేయాలి. విజయనగరం జిల్లాలో ప్రతి సెంటర్ దేవుని కోసం రీచ్ అయింది. ప్రతి సెంటర్ కూడా దేవుని కొరకు రీచ్ అయింది. ఎప్పుడు వస్తుంది అది? మనకు ఒక కమిట్మెంట్ ఉన్నప్పుడు, మనము రీడెడికేట్ చేసుకోగలిగినప్పుడు. మరి ఇంత మంచి కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి మనము ఎలా తిరిగి వెళదాం? ఒక మంచి కమిట్మెంట్ తోటి వెళ్దామా? నా మట్టుకు నేను కూడా మరలా అలాంటి కమిట్మెంట్ తోటి వెళ్ళాలనిపిస్తుంది. అందుకని నేను లేచే ఉన్నాను. మీలో ఎవరైనా సరే దమ్ముంటే, మీకు అలాంటి కమిట్మెంట్ ఉంటే మీరు కూడా లేవండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని కోసం ప్రభువా నేను పని చేయాలని ఆశపడుతున్నాను. నాకున్నటువంటి అవకాశాలను బట్టి నీ సన్నిధిలో దేవా నేను నీ కొరకు పని చేస్తాను. స్టూడెంట్స్ మధ్య, గ్రాడ్యుయేట్స్ మధ్య, కుటుంబాల్లో నేను పని చేయడానికి విల్లింగ్గా ఉన్నాను. నీవు నాకు ఒక మంచి అవకాశమే, నన్ను వాడుకో. నాలో పెద్ద సమర్థత లేదు, కానీ నీ కృపను బట్టి, నీ బలాన్ని బట్టి నన్ను వాడుకో. అది బహుశా సంఘంలో కానివ్వండి, కొంతమంది పాస్టర్స్ ఉన్నారు మన మధ్య, లేక కుటుంబాల మధ్య కానివ్వండి, లేదంటే విద్యార్థుల మధ్య కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ మధ్య కానివ్వండి. నీకు అలాంటి ఒక కమిట్మెంట్ రీడెడికేట్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి తరుణం. లేచి నిలబడు, ప్రార్థన చేస్తాను. పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఓ చక్కని గొప్ప రూబీ సెలబ్రేషన్స్ విజయనగరం జిల్లాలో నువ్వు అందించావు. నీకు స్తోత్రాలు ప్రభా. విస్తరించి ఎన్నో మాటలు మేము ధ్యానించాం. అలాగే ఎంతోమంది ప్రభా ఇక్కడ పొందినటువంటి అనుభవాలు చెప్పారు. అలాగే జరిగినటువంటి సేవ, మరి వారు పొందినటువంటి గొప్ప ఆశీర్వాదాలు వారు వివరించారు. ఇప్పటికీ చాలా సెంటర్స్ అన్రిచ్డ్గా ఉన్నాయి తండ్రి. ప్రభా ఆ సెంటర్స్ కొరకు మేము ఒక కమిట్మెంట్తో ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నా మట్టుకు నేను ప్రభా నువ్వు ఇచ్చేటువంటి అవకాశాలను బట్టి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇదిగో కొంతమంది బిడ్డలు వారి హృదయాల్లో ప్రేరేపించబడి దేవా లేచి నిలబడ్డారు. మాకు కనబడాలని కాదు, నీకు కనబడాలని వారు లేచి నిలబడి ఉన్నారు. ప్రభా వాళ్ళ కమిట్మెంట్ని ఆనర్ చేయండి ప్రభా. వారు నీ కొరకు మంచి పనివారుగా దేవా వారు ఉండునట్లు నువ్వు అభిషేకించు, పంపించు. యేసు పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు.
అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గొంతుకు సరి లేకపోయినప్పటికీ మరి మన మధ్య అంత శక్తివంతంగా ఆత్మ అభిషేకంతో వాక్యాన్ని అందించారు. అన్నగారికి ధన్యవాదాలు. అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్దామండి. మన పాస్టర్ సద్గుణ్ రాజు గారు మనకి చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. 46వ ఆంధ్ర రాష్ట్ర మిషనరీ కన్వెన్షన్ మన విజయనగరంలో కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ వారు ఏర్పాటు చేశారు. 13, 14, 15 తేదీలు అవకాశం ఉన్నటువంటి వారు పాల్గొనండి. అనేక మంది మిషనరీలు వారి అనుభవాలు మనం వినడానికి మంచి అవకాశం. అయ్యగారిని ఆహ్వానిస్తున్నాను. వారు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించు. ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని గొప్ప దేవుడవు, భూమి ఎందంతట మీ కొనదృష్టి ఉంచిన మా రక్షకుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. యవన కాలముల మీ కాడి మోయడానికి, యవన కాలముల వారి జీవితములు మీకు సమర్పించుకోవడానికి, యవన కాలములో ఆత్మల భారముతో మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడడానికి తండ్రి, ఆనాడు 1984వ సంవత్సరంలోనే విజయనగర పట్టణంలో ఏర్పరిచినటువంటి యుఎస్ఏ యొక్క ప్రభానైనా మిషనరీని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి 40 సంవత్సరములు రుబీ సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిన్నటి దినము నుండి ప్రభువా ఈ దినము వరకు క్రమముగా, మర్యాదగా, మీకు మహిమకరముగా బిడ్డలెల్లరకు, కుటుంబీకులెల్లరకు ఆశీర్వాదకరంగా జరిపించుకున్న గొప్ప దేవుడువు, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మండల వారీగా ప్రభువా వారు ఇచ్చినటువంటి గొప్ప అద్భుత సాక్ష్యాలు బట్టి, వారి జీవితంలో జరిగిన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉన్నవాడును అణువాడును మా గొప్ప దేవుడువు, ప్రార్థనలు ప్రతిఫలం ఇస్తున్న మా రక్షకుడు మీరే రుజువు పరిచిన ఆ రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సేవకుడు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటలు బట్టి ఇది మొదలుకొన్న ప్రభువా ఒక డెడికేటెడ్ కలిగి, ఒక సమయ స్ఫూర్తితో ప్రభువా ఇంకొన వారి జీవిత యాత్రను మీకు మహిమకరముగాను, మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి బిడలగాను ఆయత్త పరిచయమని కూడా ప్రార్థన చేయించున్నాను. ఉన్నతమైనటువంటి ప్రభు సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన కమిటీ వారి బట్టి మీ వందనాలు. చక్కగా క్రమముగా నడిపించట్లో, ప్రతి కమిటీని కూడా ఘనముగా నడిపించట్లో మీరు చేసిన అద్భుత జ్ఞాన వివేకులను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డల, వారి ఉద్యోగములు తండ్రి బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను. ఈ యొక్క యుఎస్ఏ నుండి ప్రభానైనా సేవకులు లేపారు ప్రభా, మిషనరీ లేపారు ప్రభా, రకరకాలైనటువంటి ఆత్మీయ కార్యక్రమాలు చేయడానికి అనేక మందిని లేవనెత్తారు. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించండి. ఇది పరిపూర్ణంగా కొనసాగించడానికి, మీ నామమును ఘనపరచడానికి బిడ్డలెల్లరను వారి కుటుంబాల ఆయుధపరచమని కూడా ప్రార్థన చేయించున్నాను. కృప కలిగిన మా తండ్రి వారు గృహములకు వెళ్ళొచ్చు వచ్చుండగా మార్గ మధ్య మీరు తోడనండి. వారి ప్రయాణం మీ ఆధీనము దించుకోండి, వారి కుటుంబాలు మీ ఆధీనము దించుకోండి, వారి ఉద్యోగులు మీ ఆధీనము దించుకోండి, వారి బిడ్డలు మీ ఆధీనము దించుకోండి, వారు చేస్తున్న పరిచయను మీ ఆధీనము దించుకోండి. మరి వారి కుటుంబాలు సమస్తము కూడా 60ంతులుగా 70ంతులుగా 100ంతులుగా ఫలింపు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. మీ కృపగల హస్తములతో ప్రభువా ఈ యుఎస్ఏ యొక్క మిషనరీని దీవించి ఆశీర్వదించి, వాక్యము చెప్పిన బిడ్డలు నడిపించిన బిడ్డల కమిటీ వారిని, ఆయా కమిటీ వారిని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, మా తండ్రి ఒకవేళ మీరు రాకడ ఆలస్యమైతే ఈ రీతిగా కొడుకున్న భాగ్యం మాకెల్లరికీ అనుగ్రహించి, మా ప్రయాణములు మీరు తోడును నడిపించి, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచినట్లు భూమి యందున నెరవేరునుగాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించుము. మమ్మల్ని శోధనలో నుండి కాక అగ్ని నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ధరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఈ ఎస్ఐ యొక్క రుబీ సెలబ్రేషన్ లో 2 దినాల పాలు పంపుల పంచుకోవడం మనకి ఎల్లరికను, కార్యవర్గమునకును, నడిపించిన బిడలకును, వాక్యం అందించిన బిడలకును, ప్రయాణం వెళ్తున్న బిడలకు, వారి కుటుంబీకులకు, వారి పరిచర్యకు, బిడల భవిష్యత్తుకు, ఇప్పుడు ఎల్లప్పుడు సంఘానికి, సంఘం అనుగ్రహించిన కమిటీ వారికి దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మా యూత్ వారి యొక్క టైం అంతా కూడా మన కోసం పెట్టారు. మ్యూజిక్, సౌండ్ సిస్టమ్ విషయంలో వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. చప్పట్లు కొట్టి వారిని ఆనర్ చేయండి. అంతేకాదు మా చర్చి టీం అంతా కూడా, మా సెక్స్టన్స్, సూపర్వైజరు, ఈ ప్రాంగణంలో పనిచేసే వాళ్ళందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. మా కమ్యూనిటీ హాల్ చైర్మన్ గారు కూడా మనం కమ్యూనిటీ హాల్ తీసుకోకపోయినప్పటికీ ఆ హాల్లోంచి మనం వెళ్ళడానికి ఆ టాయిలెట్స్ అవన్నీ వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. వీటన్నిటిని బట్టి వారందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.